నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ వాయిదా వేయాలన్న ఈసీ. కేసీఆర్ కాలు బయట పెట్టగానే కాంగ్రెస్ ఉలిక్కి పడుతోంది. రైతుల దగ్గరకు వెళ్లే ధైర్యం అధికార పార్టీకి లేదన్న శ్రీనివాస్ గౌడ్. కేసినేని నాని స్థాయికి దిగజారలేను. ఎన్నికల సమయంలో అసంతృప్తులు సహజమన్న సుజనా చౌదరి. ఇండియా కూటమి ర్యాలీలో బీజేపీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు. జ్ఞానవాపి మసీదు వివాదం. సెల్లార్లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏపీలో కూటమి నేపథ్యంలో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అందులో భాగంగానే విజయనగరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బరిలోకి దిగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే టికెట్ తనకివ్వకుండా గజపతి రాజుకి ఇవ్వడంతో మీసాల గీత అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆమె 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మీసాల గీత. ఎంపీకే కేశవరావుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలని రసమై డిమాండ్ చేశారు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో తెలియదని, అలాంటి ఆమెకు కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చారన్నారు. పాటకు చరిత్ర లేకపోతే జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారని రసమై ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం కేకేకు సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారని తనపై మందకృష్ణ మాదిగ అన్న ఎందుకు మాట్లాడడం లేదని రసమై ప్రశ్నించారు. కడియం శ్రీహరి వైఖరి వల్లనే తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్ వెళ్లిపోయారని రసమయ్య ఆరోపించారు. వాళ్ళు మనం భారతదేశంలో 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా, లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సింది కోరుతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు దయదలిసి మనకు స్వతంత్రం ఇచ్చిపోయినా భారతీయులందరూ కూడా అనొక భగత్ సింగ్ కావచ్చు, అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని తీసుకొచ్చిరా ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే ఇచ్చినామని కాదు. ఇలా సుమారుగా 1200 మంది విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినవా శ్రీకాంతాచారి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా యాదిరెడ్డి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా ఈశాంత్ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సుమర్ణ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సురేష్ నాయక్ అమరత్వాన్ని? ఇలా పేర్లు చదువుకుంటా పోతే ఎన్నో వందలాది మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉంటే కనికరం చూపని నీ కాంగ్రెస్ మీద వామ్మో ఓసోని అమ్మ అని పాట వాడి కిందికి తెప్పించినాం కదా మేము. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావా? అంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నావు. ఇలా వాళ్ళ అమరత్వం మీద పాడినటువంటి పాటలు కూడా నువ్వు అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? మరి ఇలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాగా కేఏ పాల్ అబద్ధాలు చెప్పరని అన్నారు వరంగల్ అభ్యర్థి బాబు మోహన్. టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని విమర్శించారు. తాను పుట్టింది వరంగల్లోనే అని, తనకు చిన్నప్పటి నుంచి నగరంతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ప్రజాశాంతి పార్టీ నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని, తాను వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. చీప్ రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు విప్పిర్రా లేదు. కడియం శ్రీహరి కూడా వారు కూడా ఎంపీ అనండి, నోరు విప్పిర్రా. కానీ ఈ టైగర్ బాబు మోహన్ గొంతు విప్పుతాడు పార్లమెంట్లో. ఖచ్చితంగా మన వరంగల్ ఆ కోచ్ ఫ్యాక్టరీ గురించి గొంతు విప్పేదే. దాని తరఫున ఫైట్ చేసేదే నన్ను ఎంపీగా కనుక చేస్తే.
సాధించి తీరుతా. ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు సీరియల్ నెంబర్ బియ్యాలి ఏబిసిడి ఓరి సన్నాసులారా సవటల్లారా నేను ఏరా ఏ నారాజు సినిమా యాక్టర్ ఇంత ఖ్యాతి తెచ్చినాను ఒక్కడ చూపించండి తెలంగాణలో. హీరోగా డ్యాన్సులు ఇస్తుంది, విలన్గా చేస్తుంది, కమెడియన్ నేను గిల్లి గిచ్చి నవ్వించిందా నన్ను చూడగానే నవ్వుతారు. ఇప్పటికి అంతటి ఖ్యాతి సంపాదించిన నేను డి అంట బీజేపీలో. ఉండాలా తమ్ముడు అక్కడ పనిచేయాలా తమ్ముడు? నేను సన్నాసిన అయిపోయిన తమ్ముడు? నో ఐఎమ్ హీరో. హీరోగానే ఉంటాడు. అందుకని చే అన్న అన్న రాజీనామా. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తన కుమార్తె కావ్యతో కలిసి హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును ఆయన కలిశారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. కాళేశ్వరం ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చిన కరువుకు గత ప్రభుత్వమే కారణమన్నారు. సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీయే ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రభుత్వానికి యథాతథ స్థితి కొనసాగించాలని ప్రస్తుతానికి స్పష్టం చేసింది. మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్ను ఫైనల్గా జూలైలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు తీర్పునివ్వగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించింది.